హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ జ్యోతి. ఈ వ్లాగ్లో ఏంటి అంటే నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో అది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. బాగా భారీగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే చేశాను. సో ఈరోజు అయితే కుకింగ్ బ్లాగ్ చూసేద్దాం. చలో మరి. అందరిలానే మనం కూడా ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అదే. ఇక ఆఫ్టర్ బాయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇక బిర్యానీ అంటే ఏముంటుంది, ఖచ్చితంగా బగారా ఆకు, లవంగాలు, కసూరి మెంతి, కొద్దిగా మిరియాలు వేశాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇవి కూడా చాలా వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి అవుతూనే ఉంటాయి. ఇక తొందరగా మనకి ఆనియన్స్ డీప్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఆ సాల్ట్ వేస్తే తొందరగా మనకి మగ్గిపోతాయి. ఇక ఇదైన తర్వాత ఒక టమాటో వేసాను జస్ట్ గ్రేవీ కోసం. ఆఫ్టర్ అల్లం పేస్ట్ ఎంత వేస్తే అంత బాగుంటుంది మనకి. తర్వాత పసుపు, 2-3 టీ స్పూన్ల కారం, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనకు అక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి ఈ పనిలా. ఇక పెరుగు వేస్తాం. పెరుగు మాత్రం కంపల్సరీ. ప్రతి బిర్యానీలో, చికెన్ బిర్యానీలో అయినా, మటన్ బిర్యానీలో అయినా, ఈవెన్ ఫ్రాన్స్ బిర్యానీలో అయినా, దేంట్లోనైనా ఈ ఎగ్ బిర్యానీలో కూడా ఖచ్చితంగా పెరుగు అయితే వేస్తాము. ఆఫ్టర్ నేను నిమ్మకాయ రసం కూడా పిండాను. ఇది మాత్రం మెయిన్గా నిమ్మకాయ రసం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నిమ్మకాయ రసం వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. పులుపు ఫ్లేవరు, బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే నిమ్మకాయ రసం ఖచ్చితంగా వేయాల్సిందే. ఇక ఇవి కూడా మంచి గ్రేవీ లాగా వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై కానివ్వాలి. ఇక తర్వాత నన్నేసి చూడు అంటది కదా ఉప్పు, అది మాత్రం అస్సలు మర్చిపోదు. ఉప్పుతోటే కదా మొత్తం టేస్ట్ అంతా. ఇక తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కొంచెం ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేయాలి. ఎందుకు డీప్ ఫ్రై చేయాలంటే ఎగ్స్కున్న పచ్చితనం ఉంటుంది కదా, అది పోవడానికి, మీన్స్ దాని స్మెల్ పోవడానికి. బాయిల్డ్ ఎగ్స్ మనకి కొంచెం స్మెల్ వస్తాయి, అంత నీస్ లాగా. అదే ఆ స్మెల్ పోవడానికి మనం కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ అలాగే కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఘాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు. ఘాట్లు పెడితే ఏమవుతుందంటే మన మసాలా ఫ్లేవర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయి మనకి ఇంకా ఎగ్ మంచి టేస్ట్ వస్తుంది. అందుకే మనం అలా ఘాట్లు పెడతాం. కానీ పెడదామని అనుకుంటాం, కానీ ఘాట్లు పెడితే మొత్తం ముక్కలు అయిపోతాయి. ఎగ్స్ మాత్రం ఘాట్లు పెట్టకుండా ఉండడమే అసలు బెటర్. నాకు అలాగే అయిపోయాయి. సో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి వీటిని డీప్ ఫ్రై చేయాలి. కొద్దిగా వేయించాలి, పచ్చితనం అంతా పోయే వరకు ఎగ్స్ని డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక ఆఫ్టర్ మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ ఉడుకుతూనే ఉంటుంది. అప్పటి వరకు నేను అది స్టవ్ మీదే ఉంచాను. గ్రేవీ మెత్తగా అయిన తర్వాత మొత్తం గ్రేవీలాగా అదంతా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా అయిన తర్వాత అవి ఫ్రై చేసిన ఎగ్స్ అందులో వేసేసాను. ఇక ఆఫ్టర్ ఇంకొక స్టవ్ మీద రైస్ పెట్టుకోవాలి కదా. ఈరోజు నేను ఈ బిర్యానీ రైస్ యూజ్ చేయలేదు, మామూలు రైసే యూజ్ చేశాను. సో అటు మనకి అన్నం కూడా అయిపోయింది, ఇటు ఎగ్స్ కూడా మంచి డీప్ ఫ్రై అయిపోయాయి. ఇక 50% ఉడికిన అన్నాన్ని ఈ కర్రీలో వేసేస్తే సరిపోతుంది, ఈ గ్రేవీలో వేసేస్తే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత తొందరగా మనకు ఎగ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిందో. దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ అసలు ఎక్కువగా నేను ఏం యూజ్ చేయలేదు. లాస్ట్కి గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేశాను, అంతే. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఇలా ఎగ్ బిర్యానీ రెసిపీ చేసుకోవచ్చు. చూసారు కదా, దాంట్లో బాగా ఇంగ్రీడియంట్స్ అసలు ఏమీ యూజ్ చేయలేదు. చాలా వరకు అన్నీ ఉంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను చేస్తాను అని చెప్పాను. సో ఇవి మాత్రమే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అందుకే వీటితోనే చేయడం జరిగింది. సో చూడండి, ఫ్లేవర్ చూస్తుంటే కాదు,
లాస్ట్కి కొంచెం నెయ్యిలో పసుపు వేశాను కలర్ కోసం. న్యాచురల్గా ఉంటుందని గీలో పసుపు వేస్తే ఆ కలర్ అయింది. కలర్ కోసం, రైస్ కలర్ కోసం రావడానికి న్యాచురల్గా తయారు చేసిన కలర్ వేశాను. సో చూస్తుంటే మాత్రం నాకైతే ఇప్పుడే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది చూస్తుంటే. ఇక టేస్ట్ కూడా చూసేసాను చేసిన తర్వాత. చాలా వరకు సాల్ట్ కూడా సరిపోయింది, కారం కూడా సరిపోయింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అనిపించింది కదా. సో ఈ వీడియోని ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉంటేనే బిర్యానీ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. ఆ ఫీలింగ్ పోవడానికి ఏమున్నా ఐటమ్స్ తక్కువైనా కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు. సో తినేద్దాం ఇక. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.